సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో పాల్గొనడంపై సీఎస్ స్పందించారు. సిఆర్డీఏ జలవనరుల శాఖ అధికారులను వివరణ కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఈసీ ఏపీ సీఎస్ను వివరణ కోరింది. దీనిపై స్పందించిన సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ లో ఈ అధికార పార్టీ అధికార యంత్రాంగం ఈసీల మధ్య సంఘర్షణ నిరంతరం అది కొనసాగుతూనే ఉంది. పోలింగ్ ఫలితాలకి మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంతో దానికి సంబంధించి అట్లాంటి ప్రతికూల పరిణామాలు కూడా ఇక్కడ ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు ప్రతి ఘటన కోడ్ ఉల్లంఘన కిందకే వస్తున్నట్టుగా ఇక్కడ నమోదవుతోంది. అయితే ముఖ్యమంత్రి మొన్న పోలవరం మీద ఒక రివ్యూ చేశారు. నిన్న సిఆర్డీ అధికారులతో అలాగే జలవనరుల శాఖ అధికారులు పోలవరం సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నిన్న కూడా జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నారు. సో ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి సమీక్షలు చేయరాదు. అట్లాంటి పరిస్థితి ఉత్పన్నమైతే సంబంధిత శాఖ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేసి ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేయొచ్చు, కానీ ముఖ్యమంత్రి నేరుగా సమీక్షలు చేయరాదన్నది ఎన్నికల కోడ్ చాలా స్పష్టంగా చెప్తోంది. అయితే దానికి భిన్నంగా అధికారులను పాల్గొనే సమయంలో సంబంధిత ముఖ్య అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. లేదంటే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తే ఎన్నికల కమిషన్ చెప్పిన ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కావడంతో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంకి నోటీసులు పంపించింది. దానికి ప్రతిగా ఎల్వి సుబ్రహ్మణ్యం సంబంధిత అధికారులకి నోటీసులు పంపించారు. వాస్తవానికి నిన్న జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి పాల్గొనలేదు. మిగతా అధికారులు ఆయన అనుమతి తీసుకోకుండానే ముఖ్యమంత్రి సమావేశానికి నేరుగా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖ అధికారులని మీరు ఎవరి అనుమతితో పాల్గొనకూడదని మీకు తెలుసు కదా, దీనికి వివరణ ఇవ్వండి అంటూ ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. ఇది ఒక తాజా వివాదంగా ప్రస్తుతం జరుగుతోంది. మొత్తానికైతే ఇప్పుడు సీఎస్ ఆదేశాలపై ఇప్పటి వరకు జలవనరుల శాఖ అధికారులు గాని సిఆర్డీఎఫ్ అధికారులు గాని ఏమైనా స్పందించారు? ఇప్పటి వరకు ప్రస్తుతానికి స్పందించలేదు. వాస్తవానికి 3 రోజులు సెలవు దినాలు, ఈ రోజు గుడ్ ఫ్రైడే, రేపు సాటర్డే, సండే 3 రోజులు వరుస. ఎందుకంటే ఇక్కడ ఏపీలో సచివాలయం వీక్లీ 5 డేస్ మాత్రమే పనిచేస్తుంది. ప్రతి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. సో ఈ 3 రోజులు వరుస సెలవు దినాలు రావడంతో సోమవారం వీటికి స్పందించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీటికి సంబంధించి కూడా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ దాని నిబంధనలకి అధికారులు ఇచ్చే వివరణకి సంతృప్తి చెందకపోతే గతంలో చేసిన విధంగానే అధికారుల మీద చర్యలు తగు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వార్లో ఈ మధ్య ప్రభుత్వానికి అధికారులకి అలాగే వీళ్ళకి ఈసీకి మధ్య జరుగుతున్న వారిలో మరికొంతమంది అధికారులు బలయ్యే అవకాశం ఏపీలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మొన్నటిదాకా పనిచేసిన అనిల్ చంద్ర పునీతతో పాటు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ వెంకటేశ్వర లాంటి వాళ్ళు కావచ్చు, జిల్లా ఎస్పీలు చాలా మంది మీద ఇట్లాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఆ లిస్టు మరింత పెరిగే అవకాశం అయితే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.